చేతనైనా ఒక్కరోజైనా దీపం వెలగకుండా ఉండిపోతే అలా ఉండకూడదు కనుక తద్దోష నివారణ కొరకు ఋషులు దార్శనికులై కార్తీక పౌర్ణమి తిథి నాడు 365 ఒత్తుల్ని గుత్తి చేసి ఆవు నీతిలో తడిపి వెలిగించమన్నారు. 365 రోజులు ఏ కారణం చేతనైనా దీపం వెలగకపోయినా, ఒకవేళ దీపం ఏ కారణం చేతనైనా నిధనమైన తద్దోషములన్నీ కూడా సర్దుకునేది ఎప్పుడు అంటే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి 365 ఒత్తులతో కూడుకున్న ఆ గుత్తి దీపం చేత సర్దుకుంటాయి. అందుకే కార్తీక మాసం వచ్చింది అంటే పరమ మంగళములను కటాక్షించేటటువంటి మాసం. కార్తీక మాసంలో వచ్చేటటువంటి వైభవాలు అన్నీ ఇన్ని కావు. అందుకే అన్ని మాసములలోకి కార్తీక మాసము చాలా గొప్పది, ఉపాసనలో దీనిని మించిన మాసం ఇంకొకటి లేదు అని పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ కారణం లేకుండా ఊరకనే ఈ మాసం గొప్పది అని ఎందుకు నిర్ధారణ చేస్తారు? మీరు చూడండి, ఈ కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం చేస్తారు. జ్వాలాతోరణం అంటే 2 రాటలు తెచ్చి పక్క పక్కన దూరంగా పాతి పైన తోరణ స్తంభం అని ఒకటి ఉంటుంది. ఇంటికి పైన గడపకి పైకమ్మి ఏది ఉంటుందో దాన్ని తోరణము అని పిలుస్తారు. ఆ తోరణంగా పెట్టినటువంటి కర్ర ఏది ఉంటుందో దానికి పొలంలో కొత్తగా పంట కోత కోసినప్పుడు మిగిలినటువంటి గడ్డి తెచ్చి వెలిగిస్తారు. ఆ గడ్డి కట్టి దాని మీద కొద్దిగా నెయ్యి పోస్తారు. పోసి కాగడాతో వెలిగిస్తారు. మనకి సంప్రదాయంలో ఏదైనా దీపం చేతనే సాధిస్తారు. భగవంతుడు పల్లకీలో వస్తున్నాడు అనుకోండి, తప్పకుండా ముందు కాగడా వెళ్ళాలి. ఎందుకు కాగడా వెళ్ళాలి అంటే, కాగడా వెడుతోంది అంటే అది దృష్టి దోషాన్ని తీసేస్తుంది. అందుకే ఎక్కడైనా ఈశ్వరుడు ఊరిరిగింపుగా వస్తే, ఊరేగింపు కాదు ఊరెరిగింపు, ఆయనే వచ్చి తెలుసుకుంటాడు. ఓహో, ఇక్కడ కోటేశ్వరరావు కూర్చున్నాడు, వారు ఎప్పుడూ గుడికి రారు, వారు అలాగే తిరుగుతూ ఉంటారు, నేనే వాడిని చూడ్డానికి వచ్చాను. ఆయన అలా వచ్చినప్పుడు ఆయన యొక్క సర్వమంగళ విగ్రహాన్ని చూసి, ఆ దివ్యమంగళమూర్తిని చూసి మన కనురాపు తగులుతుందేమోనని ముందు కాగడాలు పెడతాయి. కాగడ దృష్టి దోషాన్ని తీసేస్తుంది. అందుకే ఇప్పటికీ చాలా గొప్ప గొప్ప విద్వాంసులకి ఊరిరిగింపు చేసిన, గజారోహణం చేసిన, పల్లకీలో శిష్యులు తీసుకెళ్ళినా ముందు కాగడాలు పట్టుకుని పెడతారు. ఎందుకంటే గురువు గారికి దృష్టి దోషం తగలకుండా శిష్యులు కాపాడుకుంటారు. దీపము చేతనే క్షేత్ర వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. మీరు చూడండి, బదరీనాథ్ దేవాలయం ఉంది, కేదార్నాథ్ దేవాలయం ఉంది. సంవత్సరంలో 6 నెలలు మూసేస్తారు. ఎంత మంచు పడుతుందంటే అసలు ఒక మనిషి అక్కడికి ప్రయాణం చెయ్యలేడు. ప్రయాణం చెయ్యగలిగిన కాలంలోనే ప్రాణవాయువు తగ్గిపోతుందని, అకస్మాత్తుగా ఊపిరికి ఇబ్బంది వస్తుందేమోనని మార్గమధ్యం అంతా కూడా ఆక్సిజన్ సిలిండర్లు పెడతారు. ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఏర్పడితే ఆక్సిజన్ మాస్క్ తగిలించుకోమని. అటువంటిది ఒక 6 నెలల కాలం పూర్తిగా ప్రాణవాయువు తగ్గిపోతుంది. మంచు విశేషంగా పడిపోతుంది. ఆఖరికి మీరు ఏదైనా పదార్థాన్ని అంటే ద్రవ పదార్థాన్ని ఇలా ఉంచుదామని ప్రయత్నిస్తే అది గడ్డకట్టేస్తుంది. అటువంటి చలిలో దేవాలయం తలుపులు వేసేసి అర్చకులు వచ్చేస్తారు. 6 నెలల పాటు దేవాలయం మూసేసే ముందు అఖండ దీపం వెలిగించి దాని మీద నూనె డబ్బాలు పెట్టి ఉంచుతారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పటికీ 6 నెలల పాటు బదరీనాథ్లో, కేదార్నాథ్ వంటి క్షేత్రాలలో నూనె డబ్బాలలోంచి అలా పడుతూనే ఉంటుంది తప్ప గడ్డకట్టదు. ఒక్క దేవాలయంలో మాత్రం అఖండ దీపం 6 నెలల క్రితం వెలిగించిన దీపం దేవాలయం తలుపులు తెరిచిన తరువాత కూడా వెలుగుతూనే ఉంటుంది. తమసోమా జ్యోతిర్గమయ అంటారు. మనం జీవితంలో కోరుకునేది ఏది అంటే తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, నన్ను చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళు అని అడుగుతాం. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ సమయంలో పరమశివుడు ఈ లోకానికంతటికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. ఏమా అవకాశం అంటే, వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆయన చేసిన పాపములు అధికంగా ఉంటే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కటిక చీకట్లో ప్రయాణం మొదలు పెడతాడు. ఆ మొదలు పెట్టినప్పుడు ఒక భయంకరమైన కుక్క వెంట తరుగుతుంది. భై అని అరిచి రవం చేస్తుంది కాబట్టి దానికి భైరవ అని పేరు కుక్కకి.
ఆ కుక్క వెంట తరిమితే ఆ కటిక చీకట్లో దారి తెలియక కంటికి వెలుతురు కనపడుతుంటే ఆ వెలుతురు వైపుకు పరిగెడతాడు. స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరంతో వెడతాడు అని శాస్త్రవాక్కు. ఆ వెళ్ళినప్పుడు యమలోకానికి చేరుతాడు. వెనక కుక్క భయం తట్టుకోలేక యమసదనాన్ని ప్రవేశించాలి అంటే అగ్ని తోరణం ఉంటుంది. ఆ అగ్ని తోరణం కింద నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తరువాత అందులోంచి వచ్చేటటువంటి అరుపులు కేకలు వినలేక నారద మహర్షి అంతటి వాడు చెవులు మూసుకుని బాధపడ్డాడు. అన్ని బాధలు పడుతూ ఉంటారట, పాపాలకి శిక్షలు అనుభవిస్తూ. ఒక్క కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడు మహోదారుడై ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. ఆ రోజు ప్రదోష వేళలో ప్రతి శివాలయం ముందు జ్వాలాతోరణం వెలిగిస్తారు. అది కూడా మళ్ళీ దీప సంబంధమే. జ్వాలమాల కులంభాతి అంటాం కదూ, అలా జ్వాలతో తోరణం పెడతారు. అది ఎక్కడిది అంటే యమలోకంలో ఉండేటటువంటి తోరణం. నేను ఇక్కడ పాపాలు చేసేసాను ఇన్నాళ్ళు, నాకు తెలియలేదు, కార్తీక దీపం యొక్క వైభవం తెలియలేదు, కార్తీక మాస వైభవం తెలియలేదు, కోటి దీపోత్సవ వైభవం తెలియలేదు, ఇంట ఎప్పుడు దీపం పెట్టలేదు అని బెంగ పెట్టుకున్నావా? బెంగ పెట్టుకోకు. ఒక్కసారి నీకు తోడు నేనొస్తాను. అభయం ఇవ్వడం కాదు, నేను తోడొస్తా. ఈ జ్వాలాతోరణం కింద అవసరం లేకపోయినా నేను తిరుగుతాను, నాతో పాటు నువ్వు కూడా రా. 3 సత్యం మనకి. ఓం శాంతి శాంతి శాంతి. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు. ఏది చేసినా సనాతన ధర్మంలో 3 అంకె మీద చెప్తాం. 3 మాటు చెప్పాము అంటే సత్యం. అందుకే దదామి అంటారు వాల్మీకి మహర్షి. 3 మాటలు ఇస్తాను 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 అంటాడు ఆడపిల్ల తండ్రి. ఆడపిల్లని ఇస్తాను 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 అన్నాడంటే అప్పుడు నిశ్చితార్థం అయింది అని గుర్తు. 3 మాటలు ఏదైనా అంటే సత్యం. 3 మాటలు జ్వాల కింద నుంచి వెళ్ళి వస్తారు. ఆ వెళ్ళినప్పుడు అవసరం తనకి లేకపోయినా పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెడతారు. వెళ్ళినప్పుడు వాళ్ళ వెనక భక్తులు కూడా వెడతారు. ఇక్కడ ఎవరు జ్వాలాతోరణం కింద అలా వెళ్ళారో వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తరువాత వెనక భైరవయాతన పొందుతూ భైరవుడు తరువుకొస్తుండగా కటిక చీకట్లో భయపడుతూ పరిగెత్తి యమసదనంలో ఉండేటటువంటి జ్వాలాతోరణం కింద నుంచి దూరవలసిన అవసరం ఉండదు. అందుకే అలా గొప్పగా అనుగ్రహిస్తాడని భీమఖండంలో శ్రీనాథ మహాకవి కూడా వర్ణిస్తాడు. అందుకే అంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జ్వాలాతోరణం. అంతేకాదు, ఒక్క దీపాన్ని వెలిగించి సమస్త ప్రాణికోటికి మనుష్యుడిగా పుట్టినవాడు మహోపకారం చెయ్యగలిగినటువంటి మాసం కార్తీక మాసం ఒక్కటే. మిగిలిన కాలాల్లో వెలిగించేటటువంటి దీపం ఒకెత్తు, కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపం ఒకెత్తు. అందున పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం యొక్క ప్రాధాన్యత ప్రత్యేకించి ఒకెత్తు. కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే కేవలం దీపం వెలిగించి ఊరుకోకూడదు. దానికి కాస్త పసుపు కానీ కుంకం కానీ అక్షత కానీ పువ్వులు కానీ సమర్పించి త్రయంబకమావాహయామి లేదా దామోదరమావాహయామి అని పిలవాలి. పిలిచి ఒక మాట చెప్పాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. మనుష్యుడిగా పుట్టినవాడు లోకానికి అంతటికీ ఉపకారం చేసే రోజు కార్తీక పౌర్ణమి. అలా పుట్టి కూడా దీపం పెట్టి ఆ ఉపకారం లోకానికి చెయ్యకపోతే వాడు కృతఘ్నుడవుతాడు. ఎవడు కృతఘ్నుడో వాడికి నిష్కృతి లేదు. అందుకే రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భిః కృతఘ్నో నాస్తి నిష్కృతి. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యడానికి ఎవడు సిద్ధపడడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేవాడికి మాత్రం జీవితంలో నిష్కృతి లేదు. మనుష్యుడిగా జన్మించిన వాడు లోకమునకంతటికీ ఉపకారం చెయ్యాలి.
ఎందుకు చెయ్యాలి అంటే మనం లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల విభూతి మనం వాడుకుంటున్నాం. ఒక కుక్కకి రాత్రివేళ తిరిగి యజమానికి అపకారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే వాడి మీద పడుతుంది. దానికి ఆ విశ్వాసం ఉందని గుప్పెడు మెతుకులు పెట్టి ఇంటి కాపలాకి కుక్కని వాడుకుంటున్నాడు. బరువు మోసే గాడిద మీద బరువు వేసి గాడిదని తన స్వప్రయోజనానికి వాడుకుంటున్నాడు. గుర్రం ఎక్కి పర్వతాలు ఎక్కి లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. చేపల నీటిలో ఈదడానికి ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. నెమలి పింఛం విప్పితే ఇంటి దగ్గర ఆ పింఛం విప్పినప్పుడు చూసి నృత్యం నేర్చుకుని సంతోషిస్తున్నాడు. అలాగే ఒకానొక చోట కోయిల పాట పాడితే ఆ పాట విని సంతోషిస్తున్నాడు. ఏనుగుకి దంతం ఉంటే ఆ దంతం తెచ్చి బొమ్మ చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏనుగుని మచ్చిక చేసుకుని గజారోహణం చేసి ఏనుగు మీద కూర్చుని యుద్ధానికి ఎడుతున్నాడు. ఏనుగు మీద కూర్చుని రాచవీధిలో తిరుగుతున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గి కేలూత నొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకీవె తగునని తానే పదమున తొడగే గోకట గ్రామాధ్యనికగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అంటాడు అల్లసాని పెద్దనగారు. రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతూ పెద్దనగారు కనపడితే దిగి చెయ్యి ఇచ్చి ఎక్కించుకునేవట. సమస్త ప్రాణుల యొక్క విభూతి మనుష్యుడు వాడుకుంటున్నాడు. అన్ని ప్రాణుల విభూతి మనిషి వాడుకున్నప్పుడు ఆ ప్రాణులన్నింటికీ ప్రత్యుపకారం చెయ్యాలి. దేని చేత ప్రత్యుపకారం చేస్తాడు? ఒక్క దీపాన్ని వెలిగించి ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించి దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని కొద్దిగా పసుపో కుంకుమో అక్షతలో పువ్వో దీపానికి సమర్పించి ఒక మాట చెప్తాడు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. కీటాః పురుగులు, పతంగాః రెక్కలుండి ఎగిరేటటువంటివి పక్షులు కానీ చిన్న చిన్న రెక్కల పురుగులు కానీ అటువంటివి. మశకాశ్చ వృక్షాః చిన్న చిన్న దోమల్లాంటివి, ఈగల్లాంటివి. అలాగే వృక్షములు కదలలేక నేలలో ఉండిపోయినటువంటివి. ఉద్భుతములు అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తాయి. స్థావరములు అంటే కదలలేని ప్రాణులు. జంగమములు కదలగలిగినా ఉత్తమ కర్మ చెయ్యలేని ప్రాణులు. కాలవైభవం తెలుసుకుని కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించలేని ప్రాణులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా దీపం వెలిగించలేకపోయినా నేను వెలిగించానే దీపం, ఈ దీపము యొక్క వెలుతురు దాని మీద పడుతోంది. జలేస్థలేయే నివసంతి జీవాహ. నీటిలో ఉన్న ప్రాణి కానీ భూమి మీద ఉన్న ప్రాణి కానీ ఏదైనా సరే ఈ యొక్క దీపపు కాంతి పడిన కారణం చేత అవి చేసుకున్నటువంటి పాపము వలన కొన్ని కోట్ల జన్మల పాటు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటట్టుగా పుట్టి కర్మ చెయ్యడానికి అధికారం లేకుండా మ్రగ్గవలసినవి అటువంటి బాధ నుంచి వినిర్ముక్తమై అవి కూడా ఉత్తమమైనటువంటి మనుష్య జన్మని పొందుగాక. ఈ దీపము యొక్క కాంతి ఆ ప్రాణుల మీద పడిన కారణము చేత వాటి పాపములన్నీ నశించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేస్తాడు కాబట్టి మనిషి లోకమునకంతటికీ ప్రత్యుపకారాన్ని ఎప్పుడు ఆవిష్కరించాలి అంటే ఒక్క కార్తీక పౌర్ణమి నాటి సాయంకాలం వేళ వెలిగించేటటువంటి దీపము వలన. అది ఇంట్లో వెలిగించారా, చెట్టు కింద వెలిగించారా, గుళ్ళో వెలిగించారా, మఠ ప్రాంగణంలో వెలిగించారా, లేకపోతే ఎన్టీఆర్ స్టేడియంలో వెలిగించారా అన్నదానితో సంబంధం లేదు. ఎక్కడ వెలిగించినా ప్రతివారు దీపం వెలిగించి సమస్త ప్రాణులకు ఉపకారం జరగాలని కృతజ్ఞత చెప్పాలి. దీపము అనేటటువంటి దానికి అంత వైభవం ఉంది. అందుకే లోపల వెలుగుతున్నటువంటి దీపం నిధనం అయిపోయిందా ఆ శరీరం ఉండడం కూడా అమంగళకరమని తలకట్టున కృత్రిమంగా ఒక దీపాన్ని వెలిగిస్తారు. అది మళ్ళీ అక్కడ కార్యం పూర్తయిపోయి తిరిగి వచ్చిన తరువాత ఆ దీపాన్ని చూస్తే తప్ప ఇంట్లోకి రారు. మనకి పుట్టుక దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు దీపంతోటే సంబంధం. అందుకే కొత్తగా ఇంట్లో ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, అమ్మయ్యా ఇంట దీపం వెలిగిందండి ఆ ఇంట్లో అంటారు. రెండవది తద్వ్యతిరేకంగా కూడా అలాగే చెప్తారు. అంత గొప్పది దీపమే అమ్మవారు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది. అమ్మవారిని ఆరాధన చెయ్యవలసి వస్తే
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని ఆ తల్లిని సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 రూపాలుగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఒకేసారి ఆరాధన చెయ్యాలి అంటే దీపంలో జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని ఆరాధన చేస్తారు. ఎన్నో దీపాలు వెలిగిస్తారు. దీపాల ముందు సువాసినులు కూర్చుంటారు. దీపానికే పూజ చేస్తారు. అందుకే దీపాన్ని దీపలక్ష్మి అని పిలుస్తారు. ఆ తల్లి అనుగ్రహానికి ఆ దీపం కారణం. ప్రతి ఇంటి ముందు దీపం వెలగాలి. కేవలం ఇళ్ల ముందు దీపాలు వెలగడమే కాకుండా దేశ రాజధాని నగరంలో 1 కోటి దీపాలు వెలగడం అంటే మాటలు కాదు. అది ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు ఇన్ని దీపాలు అని నియతి పెట్టుకుని అంత గొప్పగా ఆ దీపాలన్నిటినీ కూడా వెలిగించి అందరూ కూడా సంతోషించడానికి, ఎటువంటి ఉపద్రవాలు రాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు, ఉభయ రాష్ట్రముల ప్రజలు అనవలసి ఉంటుందేమో నేను. ఉభయ రాష్ట్రములలో అనే మాట మళ్ళీ సంకుచితం. ఎందుకంటే శంకర భగవత్పాదులు కూడా అలా అనలేదుగా. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. సమస్త జీవకోటి సంతోషంగా ఉండేటట్టుగా కడుపుకి తిన్న అన్నం శరీరంలో ఉన్న అంగప్రత్యంగములన్నిటికీ శక్తిని ఇవ్వగలిగితే మనం భక్తితో పెట్టినటువంటి ఒక్క దీపం అన్ని లోకాలలో ఉన్న వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇవ్వగలదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీపం కేవలం దేవతల కొరకే కాదు, దీపం చేతనే పితృదేవతలకు కూడా కృతజ్ఞత చెప్తారు. మనకి నరక చతుర్దశి నాటి సాయంకాలం వేళ దివిటీలు చూపిస్తారు. ఆ దివిటీ కొడుతూ దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటుంటారు. గోగు కాడ కానీ గోంగూర కాడ కానీ తీసుకొచ్చి దానికి వత్తి వేసి దీపంలో వెలిగించి ఆకాశం వైపుకి ఎత్తి చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా? కనీసంలో కనీసం ప్రతి అమావాస్య నాడు శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతల పేరు చెప్పి తర్పణ చెయ్యాలి. అలా చెయ్యకపోతే కనీసం ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ యజమాని ఇంటి తలుపులు తీసి నిలబడి 3 మార్లు చేతులు ఇలా ఊపాలి. ఏమనుకోకండి, నేను మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, నన్ను మన్నించండి అని చేతులు ఊపాలి. 3 మాటలు చేతులూపినా కూడా పితృదేవతలు సంతోషించి వెళ్ళిపోతారు. అటువంటి పితృదేవతలందరూ కూడాట నరక చతుర్దశి నాడు తమ తమ బిడ్డల్ని ఆశీర్వచనం చెయ్యడానికి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు చీకట్లో తిరిగి ప్రయాణం ప్రారంభం చేస్తారు. మేము మీ బిడ్డలం, మీరందరూ మళ్ళీ ప్రయాణం ప్రారంభం చేశారు, మీకు దీపాల కాంతి చూపిస్తున్నాం, నేను ఇక్కడ ఎత్తినటువంటి దీపం ఏదుందో ఆ దీపం మీకు త్రోవ చూపిస్తూనే ఉంటుంది అని ఆ దీపాన్ని ఎత్తి చూపిస్తారు. ఆ దీపాల కాంతిలో పితృదేవతలు వెళ్ళిపోయి వాళ్ళు అనుగ్రహించి ఎక్కడా ఎవ్వరికీ బిడ్డలు లేరు అన్న బాధ లేకుండా పితృదేవతానుగ్రహంతో సంతానం కలుగుతుంది. అలా ప్రత్యేకంగా సంతానం కలిగేటట్టు అనుగ్రహిస్తారు. దీపం చేతనే పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అందుకే మీరు ఒక ధర్మ సూక్ష్మాన్ని బాగా గమనించండి. పితృకార్యం చెయ్యవలసి వస్తే కొడుకు కర్త అయినప్పటికీ దీపం ఎవరు వెలిగించాలి అంటే కోడలు వెలిగించాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా కోడలకి అశౌచం ఉంటే ఎంత పెద్ద మినహాయింపు ఇచ్చేస్తారంటే కోడలు మళ్ళీ స్నానం చేసి శౌచం వచ్చి ఆమె దీపం వెలిగించడానికి యోగ్యత ఎప్పుడు పొందుతుందో అప్పుడే పితృతిథి చెయ్యొచ్చు. అంటే వెళ్ళిపోయినటువంటి పెద్దలు కోడల మీద అంత అవ్యాజమైన ప్రేమతో ఉంటారు. ఈ దేశంలో అత్తమామలు కోడలు అంటే ఎంత గొప్ప అనుబంధమో చెప్పేది దీపమే. ఆ దీపం ద్వారా చెప్పనటువంటి విషయం లేదు. అగ్నిలింగంగా ఉంటాడు అరుణాచలంలో. అగ్నిలింగంగా ఉండేటటువంటి పరమాత్మ జ్యోతి రూపంలో లోకానికి అంతటికీ కూడా దర్శనమిస్తాడు. అందుకే కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే ప్రత్యేకంగా అరుణాచలంలో కొండ మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది, ఇప్పుడైతే లక్షలు కూడా దాటిపోతున్నారేమో నాకు తెలియదు, మొత్తం ఆ అరుణగిరి చుట్టూ అదంతా స్థూల శివుడు, అది కొండ కాదు, కొండంతా కలిపి పరమశివుడే. భగవాన్ రమణులు ఎవరైనా అరుణాచలం వెడితే ఓ మాట అంటుండేవారు, నా దగ్గరికి రావడం కాదు, గిరి ప్రదక్షిణం చేశారా,
అనేవారు. వెళ్ళొచ్చేసాం గుర్రబండిలో అంటే ఆయన చిన్న నవ్వు నవ్వి ప్రదక్షిణ పుణ్యం మీకా గుర్రానికా అంటుండేవారు. అంటే వయోభారంతో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యం లేకపోతే ఏదో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఏ మోకాళ్ళ నొప్పులో వచ్చిన వాళ్ళు, ఏ మధుమేహం లాంటి వ్యాధితోనో బాధపడుతున్న వాళ్ళు వేరొక రకంగా గిరి ప్రదక్షిణం చేసినా వాహనాన్ని అధిరోహించినా దోషం లేదు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి జ్యోతిని దర్శనం చెయ్యడానికి దక్షిణ భారతదేశంలో కొన్ని లక్షల మంది అనడం కూడా నేను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నానేమో, అరుణాచల క్షేత్రానికి చేరుకుని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక్కసారి ఆ జ్యోతిని దర్శనం చెయ్యాలనుకుంటారు. స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు, ఒక జీవుడి యొక్క యాత్ర చూసినప్పుట ఒక గీత గీస్తారట జీవయాత్రకి. ఏమని గీత గీస్తారంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తర్వాత. ఈ జీవుడు ఎప్పుడైనా ఏదైనా శరీరంతో అరుణాచలం వెళ్ళాడా అని చూస్తారట. అరుణాచల ప్రవేశమే అంత గొప్పదైతే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు కొండ మీద దీపం వెలుగుతుండగా ప్రదక్షిణం చెయ్యడం అంటే ఎంత గొప్ప విషయం. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటారు. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ గురువు అంటే ఎవరో తెలుసా? జ్ఞానానల ప్రభావేన రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఒక అగ్నిహోత్రం శరీరం రూపంలో వెడుతోంది. కానీ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆయనకి ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆయన ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు 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 మురిసిపోతూ ఉంటాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అలా తనలో తాను రమిస్తూ బ్రహ్మాన్ని నిరంతరం అనుభవించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మజ్ఞాని రమణ మహర్షి అంటే. అటువంటి భగవాన్ రమణులు అరుణాచలంలో తనలో తానే అన్నీ రమించగలిగిన వారు, సమస్త బ్రహ్మాండములను తనలో చూడగలిగినటువంటి వారు, నిరంతరము అద్వైతానుభూతిలో ఓలలాడినటువంటి వారు. అటువంటి మహానుభావుడు. అయ్యా రాత్రి నిద్రపోయారా అంటే పొరపాటున కూడా నిద్రపోయాను అనేవారు. ఇది నిద్రపోయింది అనేవారు. అంత సాక్షిత్వంతో ఉన్నటువంటి మహానుభావులు. ఆయన కూడా అరుణాచలంలో కార్తీక పౌర్ణమి జ్యోతి వెలుగుతోంది అంటే ప్రత్యేకంగా అక్కడికి తీసుకెళ్లి బల్ల వేయించుకుని ఆ జ్యోతి వంక చూసి నమస్కారం చేసి ఆనంద భాష్పాలు కారుతుండగా పరమ సంతోషంతో వెళ్ళి కూర్చునేవారు. కార్తీక పౌర్ణమి కించిత్తు కూడా వృధా కాకూడనటువంటి తిథి. దీపాలలో ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పేరు. నిన్నటి రోజున మీకు నేను మనవి చేసి ఉన్నాను. లక్ష్మీదేవి అంతరాలయంలో వెలిగించినటువంటి దీపాన్ని లక్ష్మీ దీపము అని పిలుస్తారు. అర్చనలో ఉపయోగించిన దీపాన్ని అర్చా దీపము అంటారు. బలిపీఠం మీద పెడితే బలిపీఠ దీపము అంటారు. కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి కానీ కర్రకి కానీ ప్రమిద కట్టి, ప్రమిద అంటే ఆ దీపం పెట్టడానికి ఏర్పాటు చేయబడినటువంటి పరికరాన్ని తాడు సహాయంతో పైకెత్తితే దాన్ని ఆకాశ దీపము అంటారు. అనేకమైన చిన్న చిన్న కుందుల్లో దీపాలు అలంకారప్రాయంగా అలంకారం చేస్తే అటువంటి దాన్ని నిరంజన దీపావళి అంటారు. దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అర్థం. ఇన్ని రకాలుగా దీపాలని ఆవిష్కరిస్తారు. ఇలా ఆవిష్కరించేటటువంటి దీపాలలో మళ్ళీ ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దీపం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం అయితే, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ద్వాదశి తిథులలో వినియోగించేటటువంటి దీపం తత్తుల్యమైనటువంటి దీపం. శివకేశవుల మధ్య భేదం ఉండదు. అందుకే సాలగ్రామారాధనం చేస్తారు. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఏమిటి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే, ఒకరికి తులసి దళం వేస్తాం, ఒకరికి బిల్వదళం వేస్తాం, అంతే తప్ప ఒకరు మానాథుడు, మా అంటే లక్ష్మీదేవి, మానాథుడు, ఒకరు ఉమానాథుడు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు. పార్వతీ పరమేశ్వరౌ అంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ పరమేశ్వరౌ. మనకి సంస్కృత భాషలో ఒక మర్యాద ఉంది.
ప అన్న అక్షరం ఒక్కటి వాడారనుకోండి, పతి అన్న అర్థం వచ్చేస్తుంది. నృప అన్నాను అనుకోండి, ఇక నరపతి అనక్కర్లేదు. నృప అంటే నరపతి అని అర్థం. పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు. రమ అంటే లక్ష్మీదేవి, ఈశ్వరవు శ్రీ మహావిష్ణువు. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరవు. నువ్వు లక్ష్మీనారాయణులను లేదు పార్వతీ పరమేశ్వరులను ఏ పేరు పెట్టి పిలిచావన్నది కాదు, ఆ తత్వాన్ని పట్టుకున్నావా లేదా అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. నిజానికి ఆ తత్వం ఏం చేస్తుంది? వెలుగుతూ ఉంటుంది. అది జ్యోతి, భాష, కాంతి. అది నిరంతరం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెడుతుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ప్రత్యేకించి ఇవాల్టి తిథి వరకు కూడా నిద్రలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. దాన్ని యోగ నిద్ర అంటారు. నిద్ర అంటే నేను నిద్రపోయినట్టే ఆయన నిద్రపోయారనుకోండి, ఇక లోకాల్ని కాపాడేవాడెవడు? కానీ ఆయన నిద్రపోయే నిద్ర తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జననీ రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన పైకన్నులు మూసి లోపలి కంటితో మన లోపలికి చూస్తారు. మనం లోపల ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి పట్టుకున్నాం. పదార్థం కాదు ప్రధానం, తత్వం తెలిసి భావనతో ఎంత బాగా పట్టుకున్నావు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. నువ్వు ఏ పదార్థం తెచ్చావు కాదు, పదార్థం తేవడం వెనక నీ మనసు యందు పరిపుష్టమైనటువంటి భక్తి ఎటువంటిది, అది నీకు ఎంతవరకు అవగాహనకు వచ్చింది అన్నది ప్రధానం. లేనినాడు మనసు ఎలా అనుసంధానం అవుతుంది? ఆ అనుసంధానం అవడమే అన్నిటికన్నా గొప్ప విశేషం. రేపటి రోజు ద్వాదశి. అందున ఈ సంవత్సరం విషయం ఏమిటంటే, కార్తీక మాసంలో ఏకాదశి తిథి సోమవారంతో కలిసింది. ఎంత శివకేశవ అభేదాన్ని కాలం చాటి చెప్పిందో చూడండి. రేపు ద్వాదశి. ఇన్నాళ్ళు ఆయన పైకన్నులు మూసి లోపలి కంటితో మన లోపలికి భక్తిని చూస్తుంటాడు. వీడు ఎంత భక్తితో ప్రవర్తిస్తున్నాడు గమనిస్తాడు. రేపటి రోజున బృందావనానికి వస్తాడు. బృందావనము అంటే తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ బృందావనం. మహాత్ములు సంప్రదాయ పీఠాధిపతులు సంప్రదాయ సన్యాసం తీసుకుని దండకమండలాలతో ఉన్న వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తే, అంటే దాని అర్థం వారు బ్రహ్మీభూతులైతే వారు విదేహ మోక్షాన్ని పొందారు అని. ఇక శరీరంతో సంబంధం లేదు, శరీరం పడిపోయింది, కానీ వారు ఎప్పుడో మోక్షమును పొందిన వారే జీవన్ముక్తులు. ఇప్పుడు విదేహ మోక్షాన్ని పొందారు. వారి శరీరాన్ని భూమిలో ఉంచి వారు అగ్ని సంబంధం పెట్టుకోరు కాబట్టి శరీరాన్ని అగ్నితప్తం చేయరు. దహనం చేయకుండా భూమిలో ఉంచి వారి శరీరాన్ని పెట్టిన దాని మీద తులసి కోట పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. ఎక్కడ తులసి చెట్టు ఉంటే అది బృందావనం. బృందావనం అంటే ఎక్కడో తులసి చెట్లు ఉన్న ప్రదేశం అనుకోకూడదు. తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం. అంతటి మహాత్ముల శరీరం ఉన్న పైన తులసి చెట్టు ఉంది కాబట్టి బృందావనం అని పిలుస్తారు. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు తనంత తానుగా బృందావనంలోకి ప్రవేశిస్తాడు. ఆయనే ఇచ్చాడు ఆ అభయాన్ని. రేపు ఇంట్లో ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే దేవి నమః సంపత్ ప్రదాయకే అని. తులసి చెట్టు ఇక్కడ పైలోకాల్లో అది ఇవ్వగలిగినంత అదృష్టం, అంత వైభోగం ఎక్కడా ఉండదు. మారేడు, తులసి, ధాత్రి, వేప ఇవన్నీ కూడా దేవతల యొక్క అనుగ్రహ శక్తి ప్రసరణమై వచ్చినటువంటి చెట్లు. అలాగే రావి, జమ్మి. వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుని చేస్తే వశిష్ఠ మహర్షి వచ్చి అడిగారు, ఎవరయ్యా నీ కులదేవత పెళ్లి కొడుకుని చేస్తే కులదేవరారాధన చెయ్యాలి, ఎవరిని పూజ చేస్తావని అడిగారు. ఆయన అన్నారు, నా కులదేవత జమ్మి చెట్టు అన్నారు. జమ్మి చెట్టు అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే అగ్నిగర్భ అంటారు. లోపల అగ్నిహోత్రం ఉంటుంది అందులో. ఎక్కడెక్కడ జమ్మి చెట్టు ఉన్నా అక్కడక్కడ అమ్మవారు ఉన్నట్టు. రావి చెట్టుని పురుష స్వరూపంగా పిలుస్తారు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయితే నమః. రేపు బృందావనానికి శ్రీ మహావిష్ణువు వస్తారు. అంటే నా ఇంట్లో ఒక తులసి చెట్టు ఉందనుకోండి, అక్కడికి స్వామి వచ్చి అడుగు పెడతారు.
స్వామి వచ్చి అన్న మాటకు అర్థం ఎక్కడ నుంచో రావడానికి ఆయన లేనిది ఒకటి ఉంటే కదూ. ఇందుగలడు అందులేడని సందేహము బలదు చెక్కి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే.